ఇవన్నీ జరగాలంటే కొంచెం మనకు పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. హ్మ్. 4 గనక మీరు పెట్టుకోగలిగితే జీవితంలో హ్మ్. అబ్సల్యూట్‌లీ మీరు ఏదనుకున్నా అది 100% జరుగుతుంది. యాహ్! అది నేను బిలీవ్ చేస్తాను. దట్స్ హౌ ఐ బికమ్ మేడ్ ఆల్ దోస్ థింగ్స్. ఇవన్నీ మనకి సక్సెస్ మంత్రంలో యాడ్ చేసినాను. ఇది నాది. వెరీ నైస్ రఘు. అయితే ఆడియన్స్‌కి చెప్పొచ్చే విషయం ఏంటంటే, రఘు చెప్పినట్టు ఫస్ట్ బెంచర్ గాదు. చాలా అల్లరి చేసేవాడు. కాకపోతే అన్నిట్లో ఉండేవాడు. మంచి పాటలు పాడేవాడు. మంచి స్పోర్ట్స్‌లో ఉండేవాడు. అన్ని ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లో ప్రతి దగ్గర నంబర్ 1 ఉండేవాడు. స్టడీస్‌లో కొంచెం యావరేజ్ ఉండేది. అంత ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎప్పుడు కూడా ఇంత ఎదుగుతాడు అని చెప్పేసి ఫ్రాంక్లీ స్పీకింగ్. సో, రఘు మనం కాలేజీ లైఫ్ గురించి మాట్లాడదాం. ఓకే. మీకు ఒకసారి నాస్టాల్జిక్ అనిపియొచ్చు. సో, మీ కాలేజీ లైఫ్ ఎలా ఉండేది? అంటే మీరు చేసిన కొంటె చేష్టలు ఏమైనా గుర్తున్నాయా? చాలా ఉన్నాయి. దాంట్లో ఎందుకంటే ఒక 18 సంవత్సరాలు, 20 సంవత్సరాలు బ్యాక్ ఎళ్ళాల్సొస్తది. అవన్నీ గుర్తు చేసుకోవాలని కూడా రెగ్యులర్‌గా మా వీపీఐటీకి సంబంధించిన